నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఈ పత్రికను అపోస్తలుడు యోహాను తప్పుడు బోధకులు, నైతికతకు విరుద్ధమైన జీవితం మరియు విశ్వాసులలో ఆత్మీయ గందరగోళం ఏర్పడిన సమయంలో రాశాడు. అప్పుడు కొంతమంది మేము దేవుని తెలుసుకున్నాం అని చెప్తూ ఆయన ఆజ్ఞలను పాటించకుండా పాపంలోనే కొనసాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో యోహాను స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, దేవుని నిజంగా తెలుసుకున్నవాడు ఆయన వాక్యాన్ని గైకుంటాడు. ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా దేవుని ప్రేమ మనలో పరిపూర్ణమవుతుంది. దేవునితో మనకున్న సంబంధం నిజమైనదో కాదో ఆజ్ఞలను పాటించడం ద్వారానే తెలుస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. నన్ను ప్రేమించువాడు నా వాక్యమును గైకొనును. మాటల కంటే క్రియలు చాలా ముఖ్యమైనవి. దేవుని ప్రేమిస్తున్నాను అనడం కాదు, కానీ ఆయన వాక్యాన్ని గైకొని ఆ ప్రకారంగా నడవకపోతే మనం దేవుని ఎడల కలిగి ఉన్న ప్రేమ నిజం కాదు. అలాగే దేవుని ప్రేమను అనుభవించే అర్హత మనకు లేదు. ఆజ్ఞలను గైకొనడం ద్వారా దేవుని ప్రేమ మనలో పరిపూర్ణమవుతుంది. అనగా దేవుని ప్రేమ మనలో పనిచేస్తూ మనసు మారుస్తుంది. మన ప్రేమ కూడా పరిపక్వమై దేవుని చిత్తానికి లొంగుతుంది అని అర్థం. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. దేవుని ప్రేమను అనుభవించిన వాడు సహజంగానే ఆజ్ఞలను గైకుంటాడు. ఆయనను ప్రేమించడం వల్ల దేవుని యందు సంపూర్ణ విధేయత చూపించగలం. దేవుని వాక్యాన్ని నిత్యము గైకునే వారంగా ఉంటే దేవుని ప్రేమ మనలో శక్తివంతంగా పనిచేస్తుంది. ఆమేన్.